హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తథాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఇవాల్టి వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం అనేది మనలోనే ఉంది. విశ్వం ద్వారా మనకు కావాల్సింది పొందాలి అంటే ముందు మనం ప్రతిరోజు ఈ 3 పనులు చేయాలి. ఇవి నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్ పైన ప్రభావం చూపిస్తాయి. మన ఆలోచనలే ఆకర్షణ సిద్ధాంతానికి మూలమని, మన భావాలే మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయని తెలుసుకున్నాం. రహస్యం గురించి మనకు ఒక అవగాహన వచ్చింది. మరి ఆ రహస్యాన్ని ఎలా సులభంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి విని ఉంటారు. అల్లావుద్దీన్ దీపాన్ని తీసుకుని దానిపై రుద్దితే పెద్ద భూతం ప్రత్యక్షమవుతుంది. అతను అడిగిన కోరికలను వెంటనే తీరుస్తుంది. మనం కూడా ఈ రహస్యాన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా ఉపయోగించుకోవచ్చు. మనం అల్లావుద్దీన్ అయితే ఈ అద్భుత దీపాన్ని కొందరు దైవమని, పరమాత్మ అని, పవిత్ర సందర్శకుడు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి మతం మనకు చెప్పేది ఒక్కటే, మనకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది అని. అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం. అల్లావుద్దీన్ రుద్దితే దీపం ప్రత్యక్షమై మీ కోరిక నా ఆజ్ఞ అని అంటుంది. అలానే మనం ఆలోచిస్తే ప్రత్యక్షమయ్యే భూతమే ఆకర్షణ సిద్ధాంతం. ఆ భూతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన ఆలోచనలను, మాటల్ని, ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది. మనం ఆలోచించే ప్రతిదీ మనం కోరుకుంటున్నాము అని అంటుంది. అదే మన ఆజ్ఞాని శిరసావగిస్తుంది. మనల్ని ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ ప్రశ్నించదు. కేవలం మన ఆలోచనలే మన కోరికలు అని మన ముందు ఉంచడానికి పరిస్థితులను, మనుషులను, సందర్భాలను ప్రభావితం చేస్తుంది. ఈ రహస్యాన్ని వాడుకొని కావలసిన దాన్ని సృష్టించుకునేందుకు మనకు సులభమైన మార్గం ఒకటి ఉంది. దానికి 3 స్టెప్స్ ఉంటాయి. ముందుగా ఆ 3 స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిగా విశ్వాన్ని అడగడం. విశ్వాన్ని అడగడం అంటే మీకు కావాల్సింది ఏంటో అడిగితే ఈ ప్రపంచమే మీ ఆలోచనలకు అందిస్తుంది. మీకు నిజంగా కావాల్సింది ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మంచి భావంతో కూర్చొని పేపరు, పెన్ను తీసుకొని మీకు కావాల్సింది ఏమిటో క్లారిటీగా రాయండి. అది వర్తమానంలో ఉండాలి. ఉదాహరణకు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఎంతో కృతజ్ఞత పూర్వకంగా రాస్తున్నాను అని మీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో వివరంగా రాయండి. మీకు కావలసిన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏం కావాలి అనే దానిపై స్పష్టత ఉండాలి. స్పష్టంగా, క్లారిటీగా లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం కోరుకున్న దాన్ని తీసుకురాలేదు. అందుకని స్పష్టంగా అడగటాన్ని అలవాటు చేసుకోండి. నిజంగా ఇది చాలా సులభమైన, గమ్మత్తైన విషయం. ప్రపంచాన్ని ఒక కేటులాగులా చూసుకోవాలి. అందులో పేజీలు తిప్పుతూ నాకు విజయం కావాలి, ఇలాంటి సంపద కావాలి, ఇలాంటి వ్యక్తి నా జీవితంలోకి రావాలి అని రాస్తూ విశ్వానికి మీ ఆర్డర్ ఇవ్వాలి. ఇలా ఒక్కసారి ఆర్డర్ ఇస్తే చాలు, మళ్ళీ మళ్ళీ అడగనవసరం లేదు. ఎందుకంటే హోటల్లో మనం ఒక్కసారి ఆర్డర్ ఇస్తాము కదా, ఇది అలానే. ఇక రెండవది,
ఇక రెండవది బిలీవ్, అంటే విశ్వాన్ని నమ్మాలి. మీరు అడిగింది మీ సొంతం అయ్యింది అని నమ్మాలి. ప్రగాఢ విశ్వాసంతో ఉండాలి. కనిపించిన దాన్ని నమ్మి అది అప్పటికే మీ వద్ద ఉంది అని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం మీకు కనిపించిన దాన్ని కనిపించేలా చేయటానికి సంసిద్ధం అవుతుంది. మీరు ఇప్పుడే అందుకున్నట్లుగా స్పందించాలి, ఆలోచించాలి, మాట్లాడాలి, నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక అద్దం. ఆకర్షణ సిద్ధాంతం మీ ఆలోచనలను అందులో ప్రతిబింబిస్తుంది. ఆ అద్దంలో మీరు కోరింది చూస్తేనే ఆకర్షణ సిద్ధాంతం మీకు కనిపించేలా చేస్తుంది. అప్పటికే మీరు స్వీకరించినట్లుగా నమ్మితే ఆ చిత్రాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఏ డౌట్ లేకుండా మీరు నమ్మినప్పుడే ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి మీ పరిస్థితులను, ప్రజలను, మీ సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నది మీకు దక్కేలా చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక విహారయాత్రకి టికెట్ బుక్ చేశారు అనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్తారు అని నమ్మి అన్నీ సిద్ధం చేసుకుంటారు కదా. అలానే ఉదాహరణకు, మీకు ఒక ఆస్తి కలిసి వచ్చింది అనుకోండి. ఆ ధనం మీకు రాకముందే ఇలా ప్లాన్ వేస్తారో అలానే నమ్మాలి. మీకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మాలి. పసిపిల్లవాడిగా నమ్మాలి. అడగగానే తండ్రి ఎలా చాక్లెట్ కొనిస్తాడో అలానే విశ్వం అడగగానే ఒక తండ్రిలా అన్నీ అందిస్తుంది. మన శక్తివంతమైన ఆలోచనలకు, నమ్మకానికి భూతం ప్రతిక్షణం స్పందిస్తూ ఉంటుంది. అది మీ వద్ద ఉందనే నమ్మకాన్ని బట్టి పనిచేస్తుంది. ఒకవేళ మీరు కోరుకున్నది ఎలా ఇస్తుంది అనే డౌట్ మీకు ఉంటే, నమ్మకం లేని చోట ఆలోచన ప్రకంపనని బయటకు పంపిస్తున్నారు. విశ్వం మీద నమ్మకం లేనప్పుడు మీరు కోరుకున్నది జరగదు. నమ్మకం లేని ఆలోచనలకు కావలసినవి ఎలా ఆకర్షితమవుతాయి? కావు. అడిగింది పొందలేదని అశాంతికి, నిరుత్సాహానికి గురవుతారు. మీ సందేహాలన్నీ తీసి పక్కన పెట్టండి. ఆ స్థానంలో విశ్వాసాన్ని నింపండి. ఎలా అంటే, నాకు తెలుసు అది నా దగ్గరకు వస్తుంది అని గట్టిగా నమ్మండి. చెక్కు చెదరని మీ విశ్వాసమే మీలోని మహా అద్భుతమైన శక్తి. మీరు అందుకున్నారు అని నమ్మినప్పుడు ఇంద్రజలం ఎలా మొదలవుతుందో చూడండి. మీరు ఏది కోరుకుంటే అది పొందుతారు. మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనకు తాను పునర్నిర్మించుకోవడం మొదలు పెడుతుంది. అది ఎలా మీ ముందుకు వస్తుంది అనే ప్రశ్న మీకు అవసరం లేదు. ఎలా జరుగుతుంది అనేది మీకు అనవసరం. ప్రపంచం ఎలా మీ వద్దకు తెస్తుంది అనేది మీకు సంబంధించిన విషయం కాదు. అది మీ పని కాదు. దాని పని దాన్ని చేయనివ్వండి. మీ పని మీరు చేయండి. ఇది చాలా సింపుల్. ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి మీరు ఒకసారి ఆర్డర్ చేసి హాయిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు చూడరు కదా. వాళ్ళ ముందుకు వచ్చే వరకు వస్తుంది అన్న నమ్మకంతో హ్యాపీగా కూర్చుంటారు. ఇది అంతే. మీకు అర్థమైతే చాలా సులభం. ఇక మూడవది రిసీవింగ్. మీరు కోరింది స్వీకరించినప్పుడు ఎలా స్పందిస్తారో, ఎలా ఆనందిస్తారో అది ఇప్పుడే పొందినట్టుగా ఆనందించండి. అదో అద్భుతంగా భావించండి. ఈ స్టెప్లో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, మంచిగా అనుభూతి చెందడం, హ్యాపీ ఫ్రీక్వెన్సీలో ఉండటం. మీరు అలా ఆనందంగా ఉంటేనే కోరిన దాన్ని పొందే ప్రకంపనలకు సమానంగా ఉంటారు. మీరు ఏ డౌట్ లేకుండా కోరింది అందింది అన్న మంచి ఫీలింగ్తో ఉంటేనే స్వీకరించే ప్రక్రియలో ఉంటారు. మంచి ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మీరు కోరుకున్నది అందుతున్నది. అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అంటే మీరు ఎలా అనుకోండి, నేను ఇప్పుడే కోరింది అందుకున్నాను, నా జీవితంలో అంతా మంచినే అందుకుంటున్నాను, పదే పదే అనుకోండి. వీలైతే మీరు ఏమి అనుకున్నారో అది అందినందుకు కృతజ్ఞతలు అని రాసి పెట్టుకోండి. ఆ అనుభూతిని పొందండి. రాయడం అనేది చాలా ముఖ్యం.
ఎందుకంటే మన మైండ్‌లో వేల ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం పేపర్ మీద మనకు ఏం కావాలో రాస్తామో, అప్పుడు ఒక ఆలోచన ఫిక్స్ అయినట్టుగా యూనివర్స్‌కి అర్థమవుతుంది. రాసినప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. అందుకే ఏం కావాలో స్పష్టంగా విశ్వంకి అర్థమయ్యేలా రాయండి. మీకు అర్థం కావటానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక హాల్‌లో 1000 మంది కూర్చొని ఉన్నారు అనుకోండి. ఎవరిని సరిగ్గా చూడలేము. అలాగే అదే అతన్ని నుంచోమంటే ఈజీగా అతన్ని చూడవచ్చు. అలాగే వేల ఆలోచనల్లో మీకు కావాల్సిన ఒక్కదాన్ని పేపర్ మీద రాసి నుంచోపెట్టాలన్నమాట. ఇందులో మొదటి స్టెప్పు అడగండి. రెండవది నమ్మండి. మూడవది పొందండి. మీకు కావలసిన దాన్ని స్పష్టంగా అడిగి, గట్టిగా నమ్మి పొందినట్టుగా అనుభూతి చెందితే కోరింది మీ జీవితంలోకి వస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు. ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది కదా! మరి నేను ₹1,00,00,000 అడిగినా వస్తాయా అని? వస్తాయి. కాకపోతే మీరు రూ. 10, రూ. 100 అడిగారు అనుకోండి, మీకు నమ్మకం ఉంటుంది. మీకవి చాలా ఈజీగా ఏముంది ₹100 కదా! నేనే ఇస్తాను అని నమ్ముతారు. కాబట్టి వస్తాయి. 1,00,00,000 అంటే చాలా ఎక్కువ. ఎలా వస్తాయి అనే డౌట్ ఉంటుంది. మీరు నమ్మలేరు. అందుకే రావు. కానీ యూనివర్స్ ₹10 అయినా, ₹1,00,00,000 అయినా ఒక్కటే. ఆ తేడా విశ్వానికి తెలీదు. మీరు నమ్మింది, అడిగింది మాత్రమే తెలుసు. కానీ ఆ తేడా మీకు తెలుసు. అందువలనే మీరు నమ్మలేరు. మొదట చిన్న చిన్న వాటిని అట్రాక్ట్ చేసి చూడండి. మెల్లగా మీకు యూనివర్స్‌పై నమ్మకం కలిగితే ఎంత పెద్దదైనా సులభంగా అడుగుతారు. చూసారు కదండీ! యూనివర్స్‌ని మనం ఎలా అడిగి ప్రతి దాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కోసం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.